హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ని నా స్టైల్లో సింపుల్గా సూపర్ టేస్ట్తో ఫ్లఫీగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. దానికోసం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, ఆ తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా పట్టదు, చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పాలు వేసుకోవాలి. దీనివల్లే ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని వేసుకుని ఆ తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటామో ఎగ్ని అంత బాగా ఆమ్లెట్ అనేది వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీని మీదకి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను సిమ్లోనే పెట్టుకుని ఎగ్ మిక్స్చర్ వేసుకుని అస్సలు మాడిపోకుండా 2 సైడ్లు తిప్పుకుంటూ ఆమ్లెట్ అనేది మంచిగా కాలేంత వరకు కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈసారి మీరు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది.